లో పెట్రోల్ డీజిల్ కొరత లేదన్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. గ్యాస్ కొరత రాకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఇంతకుముందు సాధారణంగా రోజుకు 2,40,000 గ్యాస్ బుకింగ్స్ కాగా ఇటీవల ఒక్కరోజు 5 లక్షల బుకింగ్స్ అవుతున్నాయని వెల్లడించారు. పట్టణాల్లో పైప్డ్ గ్యాస్ సరఫరా పెంపుపై కేబినెట్లో చర్చిస్తామన్నారు. పైప్డ్ గ్యాస్పై కొత్త పాలసీ తీసుకువచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. మన రాష్ట్రంలో ప్రస్తుతానికి ఎక్కడ కూడా డీజిల్ కానీ పెట్రోల్ కానీ కొరత లేదండి. కొన్ని పెట్రోల్ బంక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు సరిగ్గా ఫోర్కాస్టింగ్ చేసుకోలేక ప్లానింగ్ చేసుకోలేక ఏమైనా వాళ్ళ సప్లై లేదేమో తప్ప మనకి ఏజెన్సీస్ మాత్రం అందించే ఈ ఆయిల్ కంపెనీస్ అందించే సరఫరాలో ఎక్కడ కూడా అంతరాయం లేదు. దాదాపు 800 కేసులు మేము బుక్ చేసాం. 3,540 సిలిండర్లు ఇప్పటివరకు సీజ్ చేయడం జరిగింది. తప్పకుండా ఎవరైతే బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారో, ఎవరైతే స్టాక్ చేసి డైవర్ట్ చేస్తున్నారో, డొమెస్టిక్ సిలిండర్ని కమర్షియల్ కోసం వాడుతున్నారో వీళ్ళందరిపైన కూడా చాలా సీరియస్గా చర్యలు తీసుకోమని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు అయితే పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ ఒక 10% పెరిగిందనేది మాకు వచ్చిన సమాచారం. ఇది ప్రపంచవ్యాప్తంగా మలేషియా నుంచి, ఇండోనేషియా నుంచి ఎక్కువగా మనం కొనుగోలు చేస్తాం. అయితే షిప్పింగ్ ఛార్జెస్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరిగినాయి కాబట్టి ఒక 10% పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ రెండు పెరిగినాయి అనేది సమాచారం మాకు వచ్చింది. ఇంతకన్నా ఎక్కువ ధరలు పెరిగితే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గతంలో ఏ విధంగా మేము ఇంటర్వెన్షన్ ప్రైసింగ్ పెట్టామో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి మా వినియోగదారులందరికీ కూడా సబ్సిడైజ్ ప్రైస్కి అందించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం.